తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాండ్ల కులంలో జన్మించిన ప్రధాని నరేంద్ర మోడీని లీగల్ కన్వర్టెడ్ బీసీ అని మాట్లాడడం గాండ్ల కులస్తుల మనోభావాలను కించపరిచినట్లు ఉందని అఖిల భారత సంక్షేమ సంఘం నాయకులు బండారు శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు ఆ సంఘం నాయకులు జగన్నాథం, శేఖం ప్రభాకర్, రామచంద్ర తదితరులతో కలిసి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలను కించపరిచిన రేవంత్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రామచంద్ర గారు అండ్ నిండ్ర గుణశేఖర్ గారు, చిట్టంశెట్టి, మన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం గారు మా గాండ్ల కులస్తులైన కరెక్షన్స్ ఏం చేయొద్దండి, గమ్మును మీరు తిరగండి. మా గాండ్ల కులస్తులైన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అనేసి సంబోధించడం మా గాండ్ల కులస్తులకి అందరికీ మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. అది లీగలీ కన్వర్టెడ్ అనే వర్డ్ అనేది ఇంతవరకు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మనం వినలేదు. కని విని ఎరుగని మాటని గౌరవ ప్రధానమంత్రి గారిని మీరు ఉద్దేశించి మాట్లాడడం అనేది మీ ఆంతర్యం మాకు అర్థం కాలేదు, కానీ ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. బీసీలుగా కన్వర్ట్ అయిన వాళ్ళు అనే వర్డ్ అనేది ఎక్కడ కూడా మనం వినలేదు ఇంతవరకు. ఇతను ఏదో కొత్తగా సృష్టించి బీసీలో చీలిక పేలికలు చేసి వీళ్ళ యొక్క పబ్బం కట్టుకోవాలని చెప్పి కొత్త నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరికి కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అనేసి ఎవరు విభజించలేదు. విభజించిన రోజు నుంచే మీరు బీసీ అంటే కానీ విభజించక ముందు ఏమైనట్లు అర్థం. విభజించిన రోజు నుంచే ఎస్సీ, ఎస్టీలు అంటే విభజించక ముందు రోజుల్లో వాళ్ళు ఏమని అర్థం. దీన్ని మీరు ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్ని? ఈ యొక్క సందేశంతో మీరు ఏం లబ్ధి పొందాలనేసి మీరు అనుకుంటున్నారు? బేసికలీ పిఎం గారిని ఈ వర్డ్ని మీరు ఎంత త్వరగా వెనక్కి తీసుకుంటే అంత మంచిదండి. లేకపోతే మా బీసీలు 144 కులాలు, మా ఎస్సీ, ఎస్టీలు అందరం కలిసి దశల వారీగా మీ మీద ఎక్కడ లేని ఉధృతిని తీసుకొచ్చి ఆ వర్డ్స్ వెనక్కి తీసుకునేంత వరకు మేము ఉద్యమ రూపం దాలుస్తామని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఒక బలహీన వర్గాల్ని కన్వర్టెడ్ అని మాట్లాడటం అనేది అతని కుల దురహంకారానికి తార్కాణంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే స్వాతంత్ర్యానికి ముందు రిజర్వేషన్లు వేరేగా ఉన్నాయి, స్వాతంత్ర్యం తర్వాత రిజర్వేషన్లు ఈ దేశ అనుకూల పరిస్థితులను బట్టి అంబేద్కర్ గారిని కులాలు ఎస్సీ, ఎస్టీలుగా వర్గీకరించారు. ఆ తర్వాత దేశంలో ఉన్న వృత్తి కులాలన్నింటినీ కూడా కుల వృత్తి చేసుకుంటూ జీవనాధారంగా గడుపుతున్న కులాలన్నింటినీ కూడా వెనుకబడిన తరగతుల కింద గుర్తించి బీసీ కులాలుగా పరిగణించారు. 55 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కేటగిరీ కింద డివైడ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మాజీ రాష్ట్రపతి గారు ఒరిస్సా కులంలో ఎస్సీ, మన రాష్ట్రంలో ముదిరాజ్, కర్ణాటకలో ఓసీ. అదేవిధంగా రజకులు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు, మన రాష్ట్రంలో బీసీ. ఈ విధంగా ఒక్కొక్క కులం, ఇప్పుడు రెడ్డి కులం, రెడ్లలోనే ఎన్ని తెగలు ఉన్నాయి చెప్పండి? బీసీలు ఉన్నారు, వన్యకుల క్షత్రియులు, పల్లెరెడ్లు, కొండరెడ్లు అనే వాళ్ళు ఎస్టీలుగా ఉన్నారు, కర్ణాటకలో బీసీలుగా ఉన్నారు. అంటే దేశం మొత్తం ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ జీవన పరిమాణాలను బట్టి, పరిస్థితులను బట్టి కులాలుగా విభజించడం జరిగింది. దేశం మొత్తం మీద వృత్తి కులాలు అనేటివి మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా కులం గానుగని ఆ రోజుల్లో పురాతన కాలం నుంచి కూడా నూనె తీసి బ్రతికే కులాలే మావన్నీ. ఒకవేళ మీ గుజరాత్లో ఆ రోజు వరకు ఆ కులాన్ని చేర్చలేదంటే మీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం. దాన్ని మీరు గుర్తించకుండా, అది కూడా నరేంద్ర మోడీ గారు 2002లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కులాన్ని ఆయన కన్వర్ట్ అనే మాట వాడాడు. కన్వర్షన్ అనేది ఎవరికి వాళ్ళు, నేను ఇప్పుడు ఆయన పదజాలంలో చెప్పాలంటే నేను ఎస్సీ కులంలో కన్వర్ట్ కావాలనుకుంటున్నాను,
చేర్చేస్తారా? చేర్చలేరు కదా. అప్పటికి 27 అక్టోబరు 1999లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాలుగా లేని వాటిని కొన్నిటిని గుర్తించి అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ పదవిలోనూ లేరు. 99లో గాంచీ కులం అంటే గుజరాత్లో గాంచీ తేలీ కులం అనేది మా కులం, వాళ్ళని ఓబీసీలుగా గుర్తించారు. ఆ వేళ కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళందరినీ గుర్తించారు. దాని ప్రకారంగానే బీసీ కమిషన్ వేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేశారు. అప్పుడు మోడీ ముఖ్యమంత్రి అయిండొచ్చు. దానికి సంబంధం ఆయన కులాన్ని ఆయనే కన్వర్టెడ్ అని చెప్పడం అనేది నిజంగా ఆ కులానికి అగ్రకుల దురహంకార భావంతోనే ఈ విధంగా మాట్లాడాలని మేము భావిస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా దేశంలోనే ఈరోజు అందరూ ప్రశాంతంగా అంటే ఒక తల్లి కడుపులో బిడ్డ ఎలా ఉంటుందో అలాగా మన దేశానికి రక్షణ కల్పించిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి. ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఇంతవరకు ఎవరికి లేని విధంగా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశస్తులు అతన్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు మన దేశం అతలాకుతలం అయిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఇంత ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయినా ఈరోజు 29 రాష్ట్రాల్లో కూడా అందరూ కన్ను ఆర్పకుండా ఈరోజు ఈ దేశంలో ఏం జరుగుతుందని మోడీ గారి పైన అవగాహనతో ప్రజలందరూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంత సంక్షేమం రావడం కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయితే రేవంత్ రెడ్డి గారు అతను చెప్పినటువంటి విధానం ఏమంటే అతను ఒక బలహీనమైనటువంటి వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను అని చెప్తాను. అన్నీ తెలుసుకొని మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈరోజు ఒక దేశానికి రాజధాని ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని వందల కోట్ల పడగలెత్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతారు? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు? అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడం వేరే. కులగణన చేసినంత మాత్రాన కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన కులగణన రెండూ తప్పులే వచ్చాయి. ఆ రోజులో ఉన్న పర్సెంట్ 40% బీసీలు అంటే ఈరోజు 50% కూడా తీలేని వ్యక్తి నువ్వు. కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. అయితే మోడీ గారి విషయానికి వస్తే ఆయన 2002 వరకు కూడా ఆయన మామూలుగా ఉన్నతమైన కులం ఉన్నావు కదా, ఇప్పుడు ఏ కులంకి వచ్చినాడంటే ఏ విధంగా వచ్చారు, ఎవరు కన్వర్ట్ చేశారు తీసుకొని చెప్పము. నువ్వు ఎవరు దాన్ని చేర్చారు? అన్ని ఒకే కులాన్ని ఒక్కసారే చేర్చేస్తారా? ఆ కులాన్ని మొత్తాన్ని చేర్స్తారా? అయినా చేర్చేవాళ్ళు బీసీలో ఎస్సీలో చేర్చుకోవచ్చు కదా. ఆయన మాట్లాడడం చాలా తప్పు. అయినా మోడీ గారు చేస్తున్న విధానాలని ఈరోజు ఏదో రూపంలో బురద చల్లాలని కోరుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గారిని మా కులం తరఫున చాలాసార్లు మేము పిలిపించాం. అతను బర్త్డే రోజు మా కులం వాడని ఇదే ప్రెస్ వాళ్ళ ముందర ఎన్నోసార్లు బర్త్డే చేశాం. అదేవిధంగా తిరుమలలో మేము దీపం పెడుతున్నాం అంటే ప్రహ్లాద్ మోడీ గారు ఎవరు పెట్టేది దీపం అంటే ఇట్లా గాండ్ల కులస్తులు మనమందరూ గానితో ఈ దీపం నుండి పెడుతున్నామని చెప్తే ఆయన కూడా తిరుపతికి వచ్చి మన గాండ్ల కులాలందరూ ఎలా ఉంటారంటే గాండ్లకు సంబంధించిన గాండ్ల వీధి ఉంది, అక్కడ గుడి కూడా ఉంది అంటే ఆ గుడికి వచ్చి ఆయనే దగ్గరుండి పరిశీలించాడు. అలాంటి చరిత్ర కలిగిన గాండ్ల కులస్తులు. గాండ్ల కులస్తులు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు. వెలుతురునిచ్చేవాళ్ళంటే ఈరోజు కరెంట్ రావచ్చు, కిరోసిన్ రావచ్చు. ఆ రోజు ఏమీ లేనప్పుడు దీపాలు గుళ్ళో వెలిగించిన వ్యక్తి కులాలు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీద బురద చల్లడం చాలా దారుణం. 29 రాష్ట్రాలు మళ్ళీ చెప్తున్నా ఈరోజు మోడీ గారిని ఎన్నుకుంటున్నారు. మోడీ గారి యొక్క అతని అడుగుజాడుల్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని వెనక్కి తీసుకొస్తే మా కులం తరపునే కాకుండా అన్ని కులాలు తీసుకొని మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే మా యొక్క ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోడీ గారు గురించి మళ్ళీ అతను క్షమాపణ చెప్పి నీకున్నటువంటి ఏమైనా రిజల్ట్ ఉంటే ప్రజలకు బహిరంగంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. ముఖ్యంగా దేశంలోనే ఈరోజు అందరూ ప్రశాంతంగా అంటే ఒక తల్లి కడుపులో బిడ్డ ఎలా ఉంటుందో అలాగా మన దేశానికి రక్షణ కల్పించిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి. ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఇంతవరకు ఎవరికి లేని విధంగా పూర్ణ కుంభ స్వాగతంతో అన్ని దేశస్తులు అతన్ని మర్యాదపూర్వకంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు మన దేశం అతలాకుతలం అయిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంలో
ఈరోజు ఇంత ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయినా ఈరోజు 29 రాష్ట్రాల్లో కూడా అందరూ కన్ను ఆర్పకుండా ఈరోజు ఈ దేశంలో ఏం జరుగుతుందని మోడీ గారి పైన అవగాహనతో ప్రజలందరూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంత సంక్షేమం రావడం కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అయితే రేవంత్ రెడ్డి గారు అతను చెప్పినటువంటి విధానం ఏమంటే అతను ఒక బలహీనమైనటువంటి వర్గానికి, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. నేను అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను అని చెప్తాను. అన్నీ తెలుసుకొని మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక దేశానికి రాజధాని, ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కొన్ని వందల కోట్లకు పడగెత్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది చెప్పగలుగుతాను? కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏ ఉద్యోగం చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు? అయినా నువ్వు మాట్లాడుతున్న విధానం మార్చుకోవాలి. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆ విధంగా మాట్లాడడం వేరే. కులగణన చేసినంత మాత్రాన కూడా మీరు చేసిన తెలంగాణలో జనగణన కులగణన రెండూ తప్పులే వచ్చాయి. ఆ రోజులో ఉన్న పర్సెంట్ 40% బీసీలు అంటే ఈరోజు 50% కూడా తీలేని వ్యక్తి నువ్వు. కనీసం నువ్వు బీసీల గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదు. అయితే మోడీ గారి విషయానికి వస్తే ఆయన 2002 వరకు కూడా ఆయన మామూలుగా ఉన్నతమైన కులం ఉన్నావు కదా, ఇప్పుడు ఏ కులంకి వచ్చినాడంటే ఏ విధంగా వచ్చారు, ఎవరు కన్వర్ట్ చేశారు తీసుకొని చెప్పము. నువ్వు ఎవరు దాన్ని చేర్చారు? అన్ని ఒకే కులాన్ని ఒక్కసారే చేర్చేస్తారా? ఆ కులాన్ని మొత్తాన్ని చేర్స్తారా? అయినా చేర్చేవాళ్ళు బీసీలో ఎస్సీలో చేర్చుకోవచ్చు కదా. ఆయన మాట్లాడడం చాలా తప్పు. అయినా మోడీ గారు చేస్తున్న విధానాలని ఈరోజు ఏదో రూపంలో బురద చల్లాలని కోరుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గారిని మా కులం తరపున చాలాసార్లు మేము పిలిపించాం. అతను బర్త్డే రోజు మా కులం వాడని ఇదే ప్రెస్ వాళ్ళ ముందర ఎన్నోసార్లు బర్త్డే చేశాం. అదేవిధంగా తిరుమలలో మేము దీపం పెడుతున్నాం అంటే ప్రహ్లాద్ మోడీ గారు ఎవరు పెట్టేది దీపం అంటే ఇట్లా గాండ్ల కులస్తులు మనమందరూ గానితో ఈ దీపం నుండి పెడుతున్నామని చెప్తే ఆయన కూడా తిరుపతికి వచ్చి మన గాండ్ల కులాలందరూ ఎలా ఉంటారంటే గాండ్లకు సంబంధించిన గాండ్ల వీధి ఉంది, అక్కడ గుడి కూడా ఉంది అంటే ఆ గుడికి వచ్చి ఆయనే దగ్గరుండి పరిశీలించాడు. అలాంటి చరిత్ర కలిగిన గాండ్ల కులస్తులు. గాండ్ల కులస్తులు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు. వెలుతురునిచ్చేవాళ్ళు అంటే ఈరోజు కరెంట్ రావచ్చు, కిరోసిన్ రావచ్చు. ఆ రోజు ఏమీ లేనప్పుడు దీపాలు గుళ్ళో వెలిగించిన వ్యక్తి కులాలు అంటే వెలుతురునిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీద బురద చల్లడం చాలా దారుణం. 29 రాష్ట్రాలు మళ్ళీ చెప్తున్నా ఈరోజు మోడీ గారిని ఎన్నుకుంటున్నారు. మోడీ గారి యొక్క అతని అడుగుజాడుల్లో ఉన్నటువంటి అందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని వెనక్కి తీసుకొస్తే మా కులం తరపునే కాకుండా అన్ని కులాలు తీసుకొని మొట్టమొదటిసారిగా తిరుపతి నుంచే మా యొక్క ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మోడీ గారు గురించి మళ్ళీ అతను క్షమాపణ చెప్పి నీకున్నటువంటి ఏమైనా రిజల్ట్ ఉంటే ప్రజలకు బహిరంగంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.